నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్ నేను మహేశ్వరి నేను హిమబిందు డిఎస్సి అక్రమాల అంశంపై రెండో రోజు వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళనతో మండలి సమావేశాలు హోరెత్తాయి ఎమ్మెల్సీల ఆందోళనలతో శాసన మండలి దద్దరిల్లింది డిఎస్సి అక్రమాలపై చర్చించాల్సిందే అంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు కానీ డిఎస్సిపై చర్చకు కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది వైఎస్ఆర్సీపీ నిరసనల మధ్య మండలిని రేపటికి వాయిదా వేశారు చైర్మన్ డిఎస్సి అక్రమాలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం భయపడుతుంది అన్నారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వం చర్చ కోరితే మాత్రం పారిపోతుందని విమర్శించారు మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం లేదు అన్నారు మేము తయారుగా ఉన్నాము ఎక్కడ ఏం జరగలేదు అని పెద్ద పెద్ద మాటలు మేము సాక్ష్యాలు రుజువులతో సహా మేము ప్రశ్నించాం ఎప్పుడైనా దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారా సూటుగా ప్రశ్నించాం లీకేజ్ లేకపోతే ఎందుకు ప్రకటించలేదు మెరిట్ లిస్టుని పెట్టి అని డిమాండ్ చేస్తాం సమాధానం మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కలిశారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు తూమాటి నామినేషన్ కు ముందు వైఎస్ జగన్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెహాబోరాను కలిశారు ఏపీ నిరుద్యోగ యువత జేఏసీ నేతలు డిఎస్సి స్కామ్ అంశాన్ని నెహాబోరా దృష్టికి తీసుకెళ్లారు తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి అని కోరారు ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయన్నారు నెహాబోరా డిఎస్సి అక్రమాలపై విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు ఆమె So the release of unemployment allowances for the young people is our second demand. Along with that, the mismanagement and corruption that is coming to light in various recruitment examinations for teachers, for government jobs, all of that must be inquired into, and the government should take active steps in ensuring justice to all the young people of Andhra and the students of Andhra. Yeah. శ్రీశైలం జలాశయంలో తగిన స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయకపోవడంపై కేసీ కెనాల్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు వైఎస్ జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు శ్రీశైలం నుంచి సాగునీరు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే కేసీ కెనాల్ కు సకాలంలో సాగునీరు విడుదల చేశారని గుర్తు చేశారు ప్రస్తుతం 878 అడుగులకు పైగా నీరు ఉన్నా చుక్క నీరు కూడా వదలడం లేదన్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగునీరు విడుదల చేసేలా చూడాలని జగన్ ను కోరారు రాష్ట్రంలో గంజాయిపై ప్రభుత్వానికి నియంత్రణ లేదు అన్నారు వైవి సుబ్బారెడ్డి రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుందని అన్నారు పోలీసులే కారులో గంజాయి తరలిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు ప్రతి టౌన్లో గంజాయి విచ్చలవిడిగా అమ్మే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా గంజాయి పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి ఏ విధంగా ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా గంజాయి విచ్చలవిడిగా అమ్మే కార్యక్రమం జరుగుతుంది ఏ విధంగా దానివల్ల నేర ప్రవృత్తి ఏ విధంగా ఇప్పుడు మెరుగ్గా నేరాలు జరిగే కార్యక్రమం ఆ గంజాయి దీంట్లో ఏ విధంగా నేరాలు జరుగుతున్న దానిపై ఒకసారి ప్రజలందరూ కూడా వీక్షించుకోవాలని చెప్పి బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వారి పాపన్న గౌడ్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన బహుజనుల కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు మహారాష్ట్రలో శివాజీ విగ్రహానికి ఎలాంటి ప్రాధాన్యతనిస్తారో తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అదే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ ట్యాంక్ బండ్ మీదకి ఎవరు వచ్చినా సర్దారు సర్వాయి పాపన్న దర్శనం జరగాలి వారి పోరాట స్ఫూర్తి ఆనాడు రాజులు భూస్వాములు జమీందారులందరూ కలిసి పేదల మీద బహుజనుల మీద దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఈ బహుజనుల నుంచే పుట్టుకు వచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
22A నిషేధిత జాబితా అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారుల పొరపాటుతోనే 22A రిజిస్ట్రేషన్ల విషయంలో ఇబ్బందులు వచ్చాయని, ఇప్పటికే సమస్యను పరిష్కరిస్తూ ఉన్నామని తెలిపారు. నిన్న 22A జాబితాకు సంబంధించిన 5కు పైగా రిజిస్ట్రేషన్లను జరిగాయని చెప్పారు. ఏవైతే పొరపాట్లు జరిగాయో, ఏవైతే అప్లోడ్ చేయలేదని నిజంగా సామాన్య ప్రజలు హైదరాబాద్ ఈ కోర్ ప్రాంతంలోనే ఎఫెక్ట్ అయింది. ఇది ఒక 252 సర్వే నెంబర్ అంటే ఆ సర్వే నెంబర్లో బై నెంబర్లు అన్నీ ఆటోమేటిక్గా ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయిన కారణంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఫ్యాక్ట్ అది. పబ్లిక్ అనేదాన్ని నేనేం డినే చేయటంలా, నేనేమి దాన్ని తప్పించుకునే వాళ్ళని కూడా నేను అనటంలా. పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దాలని మా అధికారులు చేసిన పొరపాటుకి నేను కూడా చింతిస్తూ ఈ కోర్ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణ కూడా అడగటం జరిగింది. రాత్రికి రాత్రే కాలనీలు, ప్రభుత్వం అమ్మిన భూములతో పాటు హెచ్ఎండిఏ ల్యాండ్స్ సైతం నిషేధిత జాబితాలో పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్తే సరిపోదని, తప్పులకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది 30% గవర్నమెంట్. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఒకవేళ అది మంచి ప్రైమ్ లొకాలిటీలను, మంచి జాగలో, మంచి ఏరియాలో ఉంటే 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తా ఉన్నారు. పలువురు ఐఏఎస్ అధికారుల తీరుపై తెలంగాణ సీఎస్ సంజయ్ రాజు సీరియస్ అయ్యారు. ఆయా శాఖల పనితీరుపై ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా సీఎస్ సమీక్ష నిర్వహించారు. వెల్ఫేర్, లా, ఫైనాన్స్ తో పాటు పలు శాఖాధిపతులపై సీఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రౌండ్లో పథకాల అమలుపై అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేశారు. వనపర్తి కాంగ్రెస్ లో వివాదం ముదురుతోంది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని చిన్నారెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. చిన్నారెడ్డి కామెంట్స్ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు మల్లు రవి. ఇక సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా కంప్లైంట్ ఇస్తామన్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరాలపై క్రమశిక్షణ కమిటీ దృష్టికి వచ్చాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజగోపాల్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి వచ్చిన తర్వాత అనిరుద్ రెడ్డి, చిన్నారెడ్డి, మేఘారెడ్డి అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. మేఘారెడ్డి ఫిర్యాదు తీసుకున్నాము అని, చిన్నారెడ్డి మాట్లాడిన క్లిప్పింగ్స్ తెప్పించుకున్నాము అన్నారు. ఏఐసీసీ సూచనల మేరకు తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు మహేష్ గౌడ్. కేబీఆర్ పార్క్ చుట్టూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన వన్-వే ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం కోసం ఆగస్టు 18 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు స్తంభించిపోతున్నాయి. ఇవేం ట్రాఫిక్ రూల్స్ అంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అడ్వైజరీ ప్రకారం వాహనదారులు నడుచుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావాలంటే మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవలో రేపటి నుంచి 3 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 21 వరకు జరిగే బైఠక్లో దేశవ్యాప్తంగా 327 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలు, మార్పులపై సమావేశాల్లో చర్చిస్తున్నట్లు ఆల్ ఇండియా ఆర్ఎస్ఎస్ మీడియా ఇన్ఛార్జ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. విజయవాడ జీజీహెచ్లో ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు. చేతులకు తాళ్లు కట్టుకుని జూనియర్ డాక్టర్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడుతున్నారు. స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె ఆగదని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో అమలు చేయాలి అని యువకులు డిమాండ్ చేశారు. నిర్వాసితులకు జీవనోపాధి కల్పించాలి అని కోరారు. పునరావాస ప్రక్రియలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ప్రత్యేకంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాలి అని విజ్ఞప్తి చేశారు.
కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ తెలంగాణలో 20,000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హైకోర్టుకు లేఖలు రాశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, ల్యాబ్లు, లైబ్రరీలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు విద్యార్థులు. ఈ సమస్యలన్నింటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరాలు రాశారు. దీనిని న్యాయస్థానం సువమోటోగా తీసుకోవాలని డయల్ యువర్ విలేజ్ ఎన్జిఓ, వందే మాతరం ఫౌండేషన్, పీపుల్స్ పల్స్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక సంస్థల సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. అంటే ప్రభుత్వ పరంగా ఏదైతే ఫండమెంటల్గా రావాల్సిన ఏదైతే విద్యా హక్కు చట్టం కింద ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలో అది మాత్రం రావట్లేదు. కనుక దాని గురించి ప్రయత్నం చేయాలనే ఈరోజు ఈ 20,000 పోస్ట్ కార్డ్స్ క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. ఇది గత 2 నెలల నుంచి స్కూళ్ళల్లో ప్లానింగు, డిస్ట్రిబ్యూట్ చేయడము, రాయించడము అదంతా కంటిన్యూస్గా జరిగి హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళ ఆఫీస్కు చేరుకోవాలి మూకుమ్మడిగా. దాంతో ఒక ఇంపాక్ట్ తీసుకురావాలి. బాధితులైన విద్యార్థులే తమ బాధల్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అన్న ఎలిమెంట్ తోటి ఈ ఉత్తరాల క్యాంపెయిన్ ఏదైతే ప్రచారం ఉందో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినారు. కనుక ప్రభుత్వం దిగి రావాలి అని అంటే, ప్రభుత్వం శ్రద్ధ చూపెట్టాలి అంటే తన నిర్లక్ష్యాన్ని దాటేసి బాధ్యతగా విద్యార్థులకి ఈ వసతులు కల్పించి వాళ్ళ సమానత్వ హక్కు భంగం కలగకూడదు అంటే న్యాయస్థానం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ ఉత్తరాలని సుమోటో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PILగా కన్సిడర్ చేసి వెంటనే విచారణకు స్వీకరించి ప్రభుత్వం నుంచి డాటా తెప్పించుకోవాలి. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి వాగ్వాదం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇందిరమ్మ 2వ విడత ఇళ్ల మంజూరు పత్రాలు, కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతుండగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎన్ని పూర్తయ్యాయని ఎమ్మెల్యే కోవా లక్ష్మి మంత్రి జూపల్లిని ప్రశ్నించారు. హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయం ఆందోళనలతో అట్టుడికింది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ నర్సంపేటకు వెళ్లేందుకు సిద్ధమైన శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు చేశారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. 50,000 లంచం తీసుకుంటూ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాంబాబు, బీట్ ఆఫీసర్ మురళీకృష్ణ పట్టుబడ్డారు. గత నెల 23న అటవీ ప్రాంతం నుంచి వ్యవసాయ పనిముట్లు తీసుకెళ్తున్న కొందరి నుంచి అధికారులు 1,20,000 డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. బాధితుల ఫిర్యాదుతో దాడి చేసిన ఏసీబీ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి రావాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కావాల్సిందేనన్నారు న్యాయవాదులు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో 2 రోజులుగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంచినీటితో పాటు వాష్రూమ్లకు అవసరమైన నీరు అందక రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలోని మోటార్ కాలిపోవడంతో సమస్య ఏర్పడ్డట్లు సమాచారం. మరమ్మతుల కోసం మోటార్లను ఆసుపత్రి సిబ్బంది తరలించారు. వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై హెచ్ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో మొత్తం 130 కేంద్రాల్లో అంటే 39 తయారీ కేంద్రాలు, 91 విక్రయ కేంద్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. తనిఖీలో సుమారు 36 టన్నుల కల్తీ నెయ్యి, ఇతర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్ ముడిసరుకు, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల డాల్డా, కృత్రిమ నెయ్యి ఫ్లేవర్లు, 30 కేజీల స్టార్చ్ ని స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడరేవు గ్రామంలో 7 మత్స్యకారులతో వేటకు వెళ్లి 15 రోజులు పూర్తయినా ఇప్పటికీ తిరిగి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 కుటుంబాలకు చెందిన కొల్లాపు శ్రీను, పాలపు శాంతారావు బోటుపై వేటకు వెళ్లారు. 15 రోజులు గడుస్తూ ఉన్న వారి ఆచూకీ తెలియలేదు.
కోనసీమ జిల్లాలో బోటు గల్లంతుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలి అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి అన్నారు. మత్స్యకారుల సమాచారం లేకపోవడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు అని, ఆచూకీ కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్యకు ప్రేరేపించాడని సాదిక్ ఖాన్ పై కేసు నమోదైంది. సాదిక్ ఖాన్ పై కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు. జూలై 2న ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి చనిపోయాడు. జగదీష్ రెడ్డికి సాదిక్ ఖాన్ పాయిజనస్ మెడిసిన్ ఇచ్చినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. సాదిక్ ఖాన్ తో పాటు హత్య కేసులో మరొకరు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. జాతీయ వార్తలు చూద్దాం. వందే మాతరాన్ని సోనియా గాంధీ వ్యతిరేకించారు అని మండిపడ్డారు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. కాంగ్రెస్ ఆఫీసులో జరిగింది అవమానకరమైన ఘటన అన్నారు. కాంగ్రెస్ మీడియా విభాగం దీనిపై ఇచ్చిన వివరణను తప్పుపట్టారు రవిశంకర్ ప్రసాద్. వందే మాతరం వివాదంపై స్పందించారు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. వాళ్లు జైలుకి పంపితే వెళ్లేందుకు తాను సిద్ధం అని స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వందే మాతర గేయాన్ని పూర్తిగా ఆలపించకుండా సోనియా అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది. దీనిపై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో తాను అరెస్టుకు సిద్ధమని సోనియా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. వందే మాతరం వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. తాము పాడిన వందే మాతరాన్ని గతంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి కూడా పాడారని అన్నారు. అది నేరమైతే గాంధీ, నెహ్రూలపైన కేసులు పెట్టాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఖర్గే. భారత ఎన్నికల విధానాన్ని ప్రశంసిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన పోస్టుకు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే అమెరికా వెళ్లిపోమ్మంటూ సెటైర్ వేసింది. జ్ఞానేష్ కుమార్ ను తీసుకెళ్లి అక్కడే పెట్టుకోవాలని, అందుబాటులో ఉన్న విమానంలో ఈవీఎంలు కూడా పంపేస్తామని ఎక్స్ లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా. మీ నుంచి భారతీయులకు ఎదురైన అనుమానాలు, అవమానాలు, బెదిరింపులకు ప్రతిగా మేము చేయగలిగింది ఇంతే అంటూ ట్రంప్ ను ఉద్దేశించి చురకలంటించారు. తమిళనాడు అసెంబ్లీలో క్షమాపణ చెప్పారు సీఎం విజయ్. మంత్రి చేసిన తప్పిదానికి తానే స్వయంగా సారీ చెప్పారు. అటవీ శాఖ మంత్రి ఆర్వి రంజిత్ కుమార్ అసెంబ్లీలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కలైంగర్ కరుణానిధి పేరు ప్రస్తావించారు. అయితే కలైంగర్, మాజీ సీఎం వంటి గౌరవపూర్వక పదాలు లేకుండా సంబోధించడంపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జోక్యం చేసుకున్న సీఎం విజయ్ మంత్రి తరపున ప్రతిపక్ష సభ్యులకు క్షమాపణలు తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ నటి త్రిషను మరోసారి టార్గెట్ చేసింది ప్రతిపక్ష డీఎంకే. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిషకు ముందు వరుసలో సీటు కేటాయించడాన్ని తప్పుపడుతూ డీఎంకే అధికార పత్రిక మురసోలి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఒక నటిని ముందు వరుసలో కూర్చోబెట్టి పరస్పరం సెల్యూట్ చేసుకోవడం సముచితం కాదని విమర్శించింది. విజయ్ తీరును సిగ్గుచేటుగా తన సంపాదకీయంలో అభివర్ణించింది. కాక్రోచ్ జనతా పార్టీ సంసద్ చలో ఆందోళనలో విద్యార్థులపై జరిగిన దాడులపై సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆ రోజు జరిగిన మార్చ్ ఫుటేజీని హై పవర్ కమిటీ పరిశీలిస్తోందని చెప్పింది. మహిళా ఆందోళనకారుల్ని లక్ష్యంగా చేసుకున్నారు అన్న ఆరోపణలపైన దర్యాప్తు జరుగుతుందని వెల్లడించింది. ఇక ఈ ప్యానెల్లో మాజీ న్యాయమూర్తులు, సిబిఐ మాజీ డైరెక్టర్, రాష్ట్ర మాజీ డీజీపీ సభ్యులుగా ఉంటారు అని ప్రకటించింది ధర్మాసనం. కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త కావడం నేరమా అని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం పోరాడుతున్న విద్యార్థులపై అర్బన్ నక్సల్స్, దిమాగీ నక్సల్స్ వంటి ముద్రలు వేయడం దురదృష్టకరమన్నారు. తాము రాజకీయాలు చేయాలి అనుకోవడం లేదు అని స్పష్టం చేశారు. బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఏ పోస్టును సహించబోమని సోషల్ మీడియా సంస్థ మెటాకు మరోసారి తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రూల్స్ ఉల్లంఘిస్తే చట్టపరమైన రక్షణ కోల్పోతారని హెచ్చరించింది. ఇన్స్టాగ్రామ్ ప్రకటనలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ని వ్యాప్తి చేస్తుండటంపై కేంద్ర ఐటీ శాఖ బృందం మెటా అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే సిఎస్ఏఎం కంటెంట్ పై గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో మాజీ మావోయిస్టుల ర్యాంప్ వాక్ వివాదాస్పదంగా మారింది. ఆగస్టు 7న జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో సుక్మాకు చెందిన 10 మంది మహిళలు ర్యాంపుపై నడిచారు. వారిలో 9 మంది గతంలో మావోయిస్టు దళాల్లో పనిచేసి లొంగిపోయిన వారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దీన్ని మాజీ మావోయిస్టుల పునరావాసం, సాధికారతకు ప్రతీకగా ప్రచారం చేసింది. అయితే తమకు ర్యాంప్ వాక్ గురించి ముందుగా చెప్పలేదు అని మాజీ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. టైలరింగ్ శిక్షణ కోసం జగల్దూర్పూర్కు తీసుకువెళ్తామని చెప్పి రాయ్పూర్కు తీసుకెళ్లారు
చేశారు అని, అక్కడ ఫ్యాషన్ షోలో పాల్గొనేలా చేశారు అని చెబుతున్నారు వారు. ఒడిశాలో వరదల భీభత్సం కొనసాగుతోంది. తాజాగా మరో 5గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 13కు చేరింది. 6 జిల్లాలలో 1300 గ్రామాలకు చెందిన 7,85,000 మందికి పైగా వరదల ప్రభావం పడింది. ఇప్పటి వరకు 2.77 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రక్, సుందర్గఢ్, జాజ్పూర్ జిల్లాలలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. హార్ముజ్ పై కీలక ప్రకటన చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. హార్ముజ్ జలసంధిని కొత్త అమెరికా భూభాగం అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఏఐ మ్యాప్ పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఇరాన్తో సైనిక ఉద్రిక్తతల వేళ ట్రంప్ పోస్టుపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హార్ముజ్ తమదేనని, తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను జైలు నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలి అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇమ్రాన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోర్టు తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వేలాది మంది కుర్దు మిలిటెంట్లకు క్షమాభిక్ష ప్రసాదించింది టర్కీ ప్రభుత్వం. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీతో ప్రభుత్వం ఇటీవల శాంతి చర్చలు జరిపింది. ఈ క్రమంలో కుర్దిష్ మిలిటెంట్లకు షరతులతో కూడిన క్షమాభిక్ష పెట్టే చట్టంపై సంతకం చేశారు అధ్యక్షుడు ఎర్డగాన్. ఇది అధికారిక గజెట్లో కూడా ప్రచురితమైంది. అయితే మిలిటెంట్లు నిరాయుధులయ్యారని టర్కీ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ధారించిన తర్వాతే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. భారత ఎన్నికల వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎన్నికల నిర్వహణపై మన దేశాన్ని ఓ ఉదాహరణగా తీసుకోవాలి అన్నారు. ఇండియాలో ప్రతి ఓటరు దగ్గర తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఫోటో గుర్తింపు కార్డు ఉంటుంది అంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. ఇటీవల భారత్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల నిర్వహణపైన తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అని, ఐడి కార్డు లేకుండా అమెరికాలో ఎలక్షన్స్ ఎలా నిర్వహిస్తారని అడిగారని వెల్లడించారు. సేవ్ అమెరికా యాక్ట్ను వెంటనే ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ట్రంప్. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాని మసూర్ బర్జానీని కార్యాలయంపై డ్రోన్ దాడి జరిగింది. దాడులకు ఇరానే కారణమని కుర్దిస్తాన్ భద్రతా సంస్థ ఆరోపించింది. ప్రధాని కార్యాలయంతో పాటు కుర్దిస్తాన్ భద్రతా నిఘా సంస్థ పరిస్థిన్ అధిపతి నివాసంపై కూడా డ్రోన్లు లక్ష్యం చేసుకున్నాయని తెలిపింది. కీలక ప్రభుత్వ భద్రతా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం అని పేర్కొంది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. చరిత్రలో తొలిసారి టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ తరపున సభ్యులు హాజరు కాకపోవడంతో కోరం సరిపోలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు. టాటా సన్స్ సంస్థ 1917లో ఏర్పాటు కాగా 100 ఏళ్లలో ఇలా ఏజీఎం వాయిదా పడటం ఇదే తొలిసారి. ఈ రోజు బాంబే హౌస్లో జరగవలసిన సమావేశానికి టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 492 పాయింట్లు నష్టపోయి 77,235 వద్ద ముగిసింది. 132 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 24,154 వద్ద స్థిరపడింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. 2025 జాతీయ క్రీడా పురస్కారాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 17 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య అవార్డులు ప్రకటించింది. షట్లర్ పుల్లెల గాయత్రి గోపీచంద్, తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్కు అర్జున అవార్డులు దక్కాయి. అథ్లెట్ తేజస్విని శంకర్, చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్ కూడా అర్జున పురస్కారాలు అందుకోనున్నారు. కాగా ఈసారి అర్జున అవార్డుల లిస్టులో ఒక్క క్రికెటర్ కూడా లేరు. అలాగే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును కూడా కేంద్రం ఎవరికీ ప్రకటించలేదు. టీమిండియా డాషింగ్ ఆటగాడు రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున టెస్టుల్లో 100 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో తొలి టెస్టులో 66 పరుగులు చేసిన పంత్ 2 సిక్స్లతో ఈ అరుదైన ఘనత సాధించాడు. పంత్ తర్వాత సెహ్వాగ్ 90, రోహిత్ శర్మ 88 సిక్స్లతో ఉన్నారు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. ఎక్కడ చూసినా మద్యం, నకిలీ మద్యం, గంజాయి. ఆంధ్రప్రదేశ్ ని కాపాడేదెవరు? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే ట్యూన్.